సరిగమలే శ్వాసగా సవాళ్లకు దీటుగా సంధించే స్వరాలు సాధించే విజయా. నమస్తే. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్. మొట్టమొదటి సెమీఫైనల్ ఎపిసోడ్ మీ ముందుకు రాబోతోంది. ఈ మొదటి సెమీఫైనల్లో టీమ్ ఏ నుంచి ముగ్గురు, మరి టీమ్ బి నుంచి ఎవరెవరు వచ్చారో మనం తెలుసుకోవాలి. అయితే పార్టిసిపెంట్స్ని ఇక్కడికి ఇన్వైట్ చేసే ముందు మా జడ్జెస్ని పరిచయం చేసేస్తాను. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మోహన్ కృష్ణ గారు, ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు అండ్ ప్రముఖ గాయని గోపికా పూర్ణిమ గారు. టీమ్ ఏలో సెమీఫైనల్కి చేరుకున్న మొదటి పార్టిసిపెంట్ కాకినాడ నుంచి వస్తున్న సువర్ణ జ్యోతి. టీమ్ ఏలో సెమీఫైనల్ కి చేరుకున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ పరమేష్ ఫ్రమ్ విజయనగరం. టీమ్ ఏలో సెమీఫైనల్ కి చేరుకున్న మూడో పార్టిసిపెంట్ శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. ఇక టీమ్ బిలో ఏ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఇక్కడికి వస్తారు అన్నది మన జడ్జెస్ మనకి సస్పెన్స్గా వదిలేశారు. వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా 4 పార్టిసిపెంట్స్లో ఆ రోజు డెసిషన్ని చెప్పలేదు. ఇవాళ వినాయక చవితి శుభ సందర్భం. ఆ ఉద్దేశంతో ఈ పూట డేంజర్ జోన్ కానీ ఎలిమినేషన్ కానీ ఈ ఎపిసోడ్లో అనౌన్స్ చేయదలుచుకోలేదు. బి టీం నుంచి ఏ ముగ్గురు సెమీఫైనల్స్కి వస్తారనే విషయం సెమీఫైనల్స్ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మరి టీమ్ బి నుంచి ఆ రోజు ఎపిసోడ్ విన్నర్ శ్యామ్ మన ముందుకు రాబోతున్నాడు. టీమ్ బిలో మరి అంతకు ముందు ఎపిసోడ్లో ప్రిలిమ్స్ లాస్ట్ బట్ 1 ఎపిసోడ్లో డేంజర్ జోన్లో ఉన్నాడు సాయి కుమార్. సాయి కుమార్ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డా? ఎస్, సాయి కుమార్ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాడు అండ్ ఈ సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. లెట్స్ వెల్కమ్ సాయి కుమార్ ఫ్రమ్ తిరుపతి. టీమ్ బిలో మరి మూడో పార్టిసిపెంట్ సెమీఫైనల్ వరకు రావాలి. లతా దేవి. ఈ ఇద్దరు అమ్మాయిలు సెమీఫైనల్ వరకు చేరుకున్న మూడో పార్టిసిపెంట్ లతా. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో టీమ్ ఏ నుంచి ముగ్గురు, టీమ్ బి నుంచి ముగ్గురు, 6 పార్టిసిపెంట్స్ వేదిక మీదకి వచ్చారు. కానీ ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అదేమిటంటే మా జడ్జెస్ డెసిషన్ ప్రకారం టీమ్ బి నుంచి 4 పార్టిసిపెంట్ కూడా సెమీఫైనల్ కి చేరుకున్నారు. లెట్స్ వెల్కమ్ దేవి ఫ్రమ్ వైజాగ్. సెమీఫైనల్ కి 7 పార్టిసిపెంట్స్ చేరుకున్నారు. ఈ సెమీఫైనల్స్ లో ఈ రోజు మొదటి ఎపిసోడ్ లో 7 పార్టిసిపెంట్స్ భక్తి గీతాల్ని మనకు వినిపించబోతున్నారు. మరి వారి పాటలను వినే ముందు ఈ రోజు ఎపిసోడ్ ని ప్రారంభించాల్సిందిగా మోహన్ కృష్ణ గారిని కోరుతున్నాం. దేవి శ్రీదేవి శ్రీదేవి మురళాలించి పాలించి నన్నేలినావే దేవి శ్రీదేవి మురళాలించి పాలించి నన్నేలినావే దేవి శ్రీదేవి మదిలో నిన్నే మరవను దేవి మదిలో నిన్నే మరవను దేవి నీ నామ సంకీర్తనే చేసదా హే దేవి శ్రీదేవి నీ కన్ను సన్నల నిరతమునల్నే హాయిగా ఓలలాడించ రావే నీ కన్ను సన్నల నిరతమునల్నే హాయిగా ఓలలాడించ రావే
నా కోర్కెలి నాటికే హే దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేనావే దేవి శ్రీదేవి. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సెమీఫైనల్లోని ఈ మొట్టమొదటి ఎపిసోడ్లో మొదటి పార్టిసిపెంట్ గా మన ముందుకు రాబోతోంది శ్రావ్య. ఓకే, సెమీఫైనల్కి చేరుకున్నందుకు ఎలా ఉంది? టెన్షన్ ఏమన్నా ఉందా? హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం టెన్షన్ కొంచెం ఉంది, కానీ నాకు ఏ ప్రాబ్లం లేదు. బికాజ్ ఏం వచ్చినా సరే స్పోర్టివ్గా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి భక్తి పాటలు కదా ఈరోజు సెమీఫైనల్లో థీమ్ భక్తి పాటలు. ఏ పాట ఎంచుకున్నావు? నేను అన్నమయ్య చిత్రం నుంచి నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప అనే పాట ఎంచుకున్నాను. చక్కటి పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపకధరా నన్ను నొడబరపుచు పై 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 పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ సగమగ సని దమదని నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ హరే 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 హరే. జడ్జెస్ ఏమనుకుంటారో విందాం. పైకి అని పాడిన చోట పైన శృతి కలవలేదు. ఓకే సార్. తర్వాత హరే అని పాడావు, అక్కడ కూడా నోట్స్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి. పైన పాడేటప్పుడంతా కూడా చాలా టెన్షన్గా పాడావు. ఈ తప్పులన్నీ సరి చేసుకోవాలి. ఓకే సార్. లాస్ట్ ఎపిసోడ్ కన్నా నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. డెఫినెట్గా చేంజ్ ఉంది. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేస్తుంది మాడ్యులేషన్ నీ వాయిస్లో ఆ షేక్ చాలా వరకు తగ్గింది. ఓకే మ్యామ్. చాలామంది భక్తిలో పారవస్యం ఉంటుంది, కొంతమంది భక్తిలో మాధుర్యం ఉంటుంది. ఇవాళ నీ భక్తిలో గాంభీర్యాన్ని గమనించాను. ప్రతి అక్షరం కంగుమని వినిపించింది. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ పరమేష్ ఫ్రమ్ విజయనగరం. ఎపిసోడ్ విన్నర్గా నువ్వు సెమీఫైనల్ వరకు వచ్చావు కదా? అవును మేడం. ఇప్పుడు ఎలా ఉంది గొంతు? ఇప్పుడు చాలా బాగుంది మేడం. వండర్ఫుల్. ఏం పాట పాడుతున్నావు ఇవాళ?
నేను శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలోంచి రామనేల మేఘశ్యామ అనే సాంగ్ పాడబోతున్నాను. వండర్ఫుల్ సాంగ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ. రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ. రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము, రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము, కోతినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్య. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్య. నీదు శరణం పాపారణం మాకు శరణం రాఘవ. రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ. కంగు కంగు మంది నువ్వు ఒత్తులు పలుకుతుంటే. థ్యాంక్ యూ మేడం. మరి జడ్జెస్ ఇయర్ ఫోన్స్లో విన్నారు, వాళ్ళు ఎలా అభిప్రాయపడుతున్నారో విందాం. నిజంగానే ఖంగు ఖంగు మంది. థ్యాంక్ యూ సార్. శివుడు రావుని డైరెక్ట్గా ఎదురుగుండా నుంచుని స్తుతి చేస్తున్నంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముందు ఫస్ట్ 100% మార్క్స్ నీ కాన్ఫిడెన్స్కి. థ్యాంక్ యూ సార్. నిజంగా భక్తి ఆ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్ళి పెడతాను, చెప్పడానికి ఏమీ లేదు. చాలా చాలా బాగా పాడావు. ఓకే. కీప్ ఇట్ అప్. పరమేష్, నువ్వు పాడేటప్పుడు నీకు మంచి ఆత్మవిశ్వాసంతో పాడుతున్నావు అంటున్నారు కదా అందరూ. అవును సార్. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? నాకు అవేం తెలియదు కానీ సార్, ఒక భక్తితో పాడడం ఒకటే తెలుసు సార్. దానికి మించి నాకేంటి తెలియదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ సువర్ణ జ్యోతి. సువర్ణ, ఇవాళ ఏం పాట పాడబోతున్నావు? నేను జ్యోతి సినిమాలోంచి 7 కొండల పైన ఏలవెలిసావు. చాలా చక్కటి పాట పాడబోతున్నావు. జ్యోతి సినిమా నుంచి సువర్ణ జ్యోతి పాట పాడబోతోంది, అంతేనా? ఆల్ ది బెస్ట్. 7 కొండల పైన ఏలవెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. 7 కొండల పైన ఏలవెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు. తెలియని వారికి తెలుపర స్వామి, తెలియని వారికి తెలుపర స్వామి.
చాలా బాగా పాడారన్నా. జడ్జెస్ ఏమంటారో విందాం. 7 కొండలపైన ఎందుకు వెలిసావన్నావు చూసావా, నీ పాట వినడానికే వెలిసాడు ఆయన. నీ పాట నువ్వు ఇలా పాడుతున్నంత కాలం మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన అందరికీ అందుతూనే ఉంటాడు. చాలా బాగా పాడాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాది అదే కామెంట్, చెప్పడానికి ఏం లేదు. అందరూ ఇవాళ ఎంత అంటే వీళ్ళ పాటలు వినగానే మిగతా వాళ్ళు కూడా ఎలా పాడుతున్నారని కూడా అర్థమైపోతుంది అనమాట. నన్ను చాలా 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 బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా పాడావు. ఇలా పాడుతుంటే చిన్న చిన్న పిల్లలందరూ చాలా ఇంత అద్భుతంగా పాడుతుంటే 7 కొండలేంటి 700 కొండలైనా దిగి వస్తాడు స్వామి. 7 కొండల మీద ఎందుకు వెలిసాడని నాకేమనిపించిందంటే, ఆ 7 కొండల్ని 7 స్వరాలుగా నీ గొంతులో పొదగడానికి, నీకు లభించబోయే కొండంత ఖ్యాతిని అందరికంటే ఎత్తులో ఉండి తను చూడడానికి అక్కడ వెలిసాడేమో అనిపిస్తుంది. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ దేవి ఫ్రమ్ వైజాగ్. టీమ్ బి నుంచి ఎవరెవరు వస్తారు సెమీఫైనల్కి తెలియని సస్పెన్స్ ఎలా అనిపించింది నీకు? చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయి కదా నా పాటలోని, అందుకే నేనేమో అని నాకు టెన్షన్ అనిపించేది. ఓకే, మరి ఆ మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్పారు కదా, వాటిపై దృష్టి పెట్టావా? పెట్టాను మే. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొచ్చావా? చేశాను. ఆల్ ది బెస్ట్. మరి టెన్షన్స్ ఏం లేకుండా పాడేయాలి. సరే మే. ఇవాళ ఏ దేవుని కొలుస్తున్నావు ఇక్కడ? పాలకడలిపై పవలించేవా దేవా పాట పాడు. ఓకే, ఏ దేవుడు అనగానే నీకు తట్టలేదు కదా. పాలకడలిపై అంటే ఎవరు నాన్న? విష్ణుమూర్తి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మే. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా, బాలుని నన్ను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా, ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోహమలర నిను గానము సేయగా, పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మే. పాట బాగా పాడావు. పాలకడలిపై అట్లా రావట్లా, కనిపించేవ మహానుభావ దగ్గర ఆ సంగతులు కావాలన్న ఎక్స్ప్రెషన్ కోసం రాజేశ్వరరావు గారు చాలా అద్భుతంగా పెట్టారు. ఆ సంగతులు పాడేటప్పుడు అవి కూడా చక్కగా గమనించి పాడాలి. సరే సార్. పాటకి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం ఎక్కువ రావాలి. ఎంత అద్భుతంగా పాడారు సుశీల్ గారు అనేది ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. అలా 100% పాడగలం ఎవరం పాడలేం, అది ఆవిడకే చెల్లింది. కాకపోతే దాంట్లో కొంతవరకైనా మనం పాడగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది పాట. ఓకేనా? సరే. రైట్, మరి అనంత్ గారు మీ అభిప్రాయం? పాలకడలి ఎలా ఉంటుందో తెలియదు కానీ పాలకడలి కెరటాల హోరు మాత్రం తన కంఠంలో ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.
బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఇన్ని అద్భుతమైన పాటల తర్వాత మీ ముందుకు వస్తున్న పాట గోపికా పూర్ణిమ గారిది. లెట్స్ వెల్కమ్ గోపికా పూర్ణిమ గారు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ శ్యామ్ ఫ్రమ్ ఎస్కోటా. శ్యామ్, ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? నేను భక్త ప్రహ్లాద్ సినిమాలో నుంచి నారాయణ మంత్రం. భక్త ప్రహ్లాద్ సినిమాలో హీరో తరుణ్ వాళ్ళ మమ్మీ నీ అంతకంటే ఇంకా చిన్నప్పుడే ఆ పాట పాడిందంట, యాక్ట్ చేశారంట ఆవిడ. తెలుసా నీకు? తెలీదా? ఓకే, చాలా చక్కగా పాడు. లాస్ట్ టైం ఎపిసోడ్ విన్నర్ గా మెడల్ నీ దగ్గరే ఉంది కదా? ఇప్పుడు ఇది సెమీఫైనల్. పోటీ కోసం కాదు, పాట కోసం పాట పాడు నువ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్. నమో నారాయణాయ ఓం నమో
బుడుగు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒత్తులు చెప్పేటప్పుడు భవబంధాలు అను. భవబంధాలు. 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 అవి కూడా చక్కగా చెప్పాలి. ఓకే సార్. చిన్నపిల్లాడు చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. భక్త ప్రహ్లాద మూవీలో రోజారమణి గారు యాక్ట్ చేసినప్పుడు ఆ వయసుకి ఇప్పుడు నీ పాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. తర్వాత ఒత్తులు నాన్న మొత్తం పాట అంతా కూడా నారాయణ నారాయణ మంత్రం కాదు, నారాయణ మంత్రం. ఓకే, భజనం, భవబంధాలు, సాధనం, నాథహరే, శ్రీనాథహరే అన్నిటికీ ఒత్తులు ఉన్నాయి. పాట మొత్తం ఒత్తులు ఉన్నాయి. అన్నీ చక్కగా ఒత్తులు పెట్టి పాడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆపేసానా? ఇంకా మైక్ పెట్టానా? ఓకే, గుడ్. అనంత్ గారు. శ్యామ్, నువ్వు మామూలుగా పాడితేనే దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకుంటాడు. ఇంత బాగా పాడితే ఏమవ్వాలనుకుంటాడు? ఏమవ్వాలనుకుంటాడు? శ్యామ్ అవ్వాలనుకుంటాడు. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ లతా ఫ్రమ్ హిందూపూర్. ఏం పాడబోతున్నావు కదా? భాగ్యరేఖ సినిమాలో నుంచి నీ ఉండేదా కొండపై అనే పాట. నీ ఉండేదా కొండపై. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మేడం. Let's see what the judges have to say. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి. పాట పాడుతున్నావు, ఆ పాట పాడేటప్పుడు అలాంటి వచ్చినప్పుడు వాయిస్ మాడ్యులేట్ చేసి పాడాలి. మంచి అటెంప్ట్, బాగా పాడావు. చిన్న చిన్న లోపాలని సరి తీసుకుంటే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. శృతిలో ఏం చెప్పాల్సింది ఏం లేదు సార్, చెప్పినట్టుగా మాడ్యులేషన్ కొంచెం అలవాటు చేసుకో. ఓకే, వెరీ గుడ్. లత, నీ పాటలో చిన్న నలత అయినా కూడా పెద్ద కలత చెందాల్సిన అవసరం లేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. లెట్స్ గో లత. సెమీఫైనల్స్ మొదలైపోయాయి. ఈ మొదటి సెమీఫైనల్లో భక్తి గీతాలు చాలా చక్కగా పాడుతున్నారు. ఒక్కడే పార్టిసిపెంట్ మిగిలాడు, సాయి కుమార్ ఫ్రమ్ తిరుపతి. మరి అతని పాట కూడా వినేద్దామా? లెట్స్ వెల్కమ్ సాయి.
కింగ్ సాయి కుమార్ ఏం పాడబోతున్నాడు? అన్నమయ్య సినిమా నుంచి అంతర్యామి అలసితి. అలసితి, అదే పాట మూడ్లో ఉన్నావా నువ్వు? అంతేనా? అవును మేడం. ఆల్ ది బెస్ట్ అన్న, సింగ్ వెల్. అలసితి సొలసితి ఇంతట నీ శరణినే చొచ్చితిని అంతర్యామి. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవరి అదనగా చితిని అట్టేటనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని అంతర్యామి అంతర్యామి సాయి కుమార్ సార్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎంత బాగుందంటే ఎవరన్నా అలసిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు అలసట తీరేట్టుగా పాడావు, అంత అద్భుతంగా పాడావు. చాలా చక్కగా ఉంది. ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఎఫెక్ట్ అంది కూడా బాలుగారు ఎలా ఇచ్చారు, చాలా చక్కగా అన్నావు. బాలుగారు ఇప్పుడు కూడా ఆ పాట ఎప్పుడైనా కాన్సర్ట్స్లో పాడుతున్నప్పుడు, ప్రోగ్రామ్స్లో పాడుతున్నప్పుడు ఎప్పుడు పాడినా, ఎన్నిసార్లు పాడినా ఆయనకి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఈ పాట పాడుతుంటే, ఆయన పాటను ఆయన పాడుతుంటే. నువ్వు పాట మొదలుపెట్టే ముందు వరకు ఎంత ఉత్కంఠ అంటే నాకు ఎలా పాడతాడు. మొదట్లోనేమో మైక్ దగ్గరికి వచ్చి చాలా గట్టిగా విసురులు ఉండేవి గొంతులో. తర్వాత కొంచెం రొమాంటిక్ సాంగ్స్ పాడేటప్పటికి నేను చెప్పాక ఎదిగాడు, హస్కీగా పాడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు భక్తి పాట ఎలా పాడతాడా అని ఒక ఉత్కంఠ ఉండేది. కానీ పాట మొదలయ్యాక ఊపిరి పీల్చుకోగలిగాను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో 7 పార్టిసిపెంట్స్ అద్భుతమైన పాటలు వినిపించారు. ఈ సెమీఫైనల్లో 7 పార్టిసిపెంట్స్ నుంచి 6 పార్టిసిపెంట్స్ మాత్రమే నెక్స్ట్ సెమీఫైనల్కి చేరుకుంటారు. జడ్జ్మెంట్ సిద్ధమయ్యేలోపు పార్టిసిపెంట్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఈ ఎపిసోడ్లో డేంజర్ జోన్లో ఎవరున్నారు, అలాగే ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు, ఎపిసోడ్ విన్నర్ ఎవరు, ఇవన్నీ మరి ముగ్గురు షేర్ చేసుకోవాలి. ముందుగా ఎవరు చెప్తారు, ఏ బాధ్యత చెప్తారు? డేంజర్ శ్రీరామ్ గారు చెప్తారు, మోహన్ కృష్ణ గారు ఎలిమినేషన్ చెప్తారు, నేను విన్నర్ చెప్తాను. బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్లో ఈ మొదటి సెమీఫైనల్స్లో ఈ ఎపిసోడ్లో అద్భుతంగా పాడిన ఆ వ్యక్తి రోలింగ్ మెడల్ గెలుచుకుంటారు. గోపిక పూర్ణిమ గారు, మీరు అన్నట్టు ఆ విన్నర్ పేరు మీరే చెప్పండి.
అత్యద్భుతంగా పాడి ఈ రోలింగ్ మెడల్ని గెలుచుకుంటున్న పార్టిసిపెంట్ సువర్ణజ్యోతి. ఏడు కొండలపైన ఏల వెలిసావు, ఎవరికి అందగా ఎందుకున్నావు, తెలియని వారికి తెలుపర స్వామి, తెలియని వారికి తెలుపర స్వామి. అతి తక్కువ పాయింట్లతో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? డేంజర్ జోన్లో ఉన్న ఆ స్పైడర్ మ్యాన్ శ్యామ్. శ్యామ్, పాయింట్ల పట్టికలో అందరికంటే చివరి స్థానంలో ఉన్నావు, డేంజర్ జోన్లో ఉన్నావు అంటే ఇంటికి వెళ్ళట్లేదు. కానీ నెక్స్ట్ టైం నీ పర్ఫార్మెన్స్ నువ్వు బాగా పాడాలి, ఇంకా బాగా చేయాలి. చేస్తావా? మరి ఇచ్చిన సూచనలు వింటావా? నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా బాగా నేర్చుకొని బాగా ఆల్ ది బెస్ట్. అండ్ నౌ సెమీఫైనల్స్లో ఈ 7 నుంచి ఏ 6 నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తున్నారు, ఏ ఒకరు ఈ ఎపిసోడ్తో మనని విడిచి వెళ్తున్నారు? మోహన్ కృష్ణ గారు. ఈ ఎపిసోడ్ నుంచి దేవి